ఇండియా వ్యాప్తంగా ఎన్నో రకాల రుచికరమైన వంటకాలు ఉంటాయి. ఒక్కో ప్రాంతాన్ని బట్టి అలవాట్లకు అనుగుణంగా ఆహారం దొరుకుతుంది. అయితే కొందరు హోటల్ నిర్వాహకులు రకరకాల ఐడియాలతో ముందుకొచ్చి కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. రోబోట్లతో సర్వ్ చేయడం నుంచి ఎన్నో రకాల థీమ్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా బెంగళూరులోని ఓ రెస్టారెంట్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. విమానంలో రెస్టారెంట్ను నిర్వహిస్తున్నారు. బెంగళూరులోని బన్నేరుఘాట్ల రహదారికి పక్కనే ఉన్న ఈ టైగర్ ఏరో రెస్టారెంట్ ఫేమస్ అవుతోంది. నిత్యం రద్దీగా కనిపిస్తోంది. టైగర్ ఏరో రెస్టారెంట్ను నిర్మించిన వ్యక్తిని తన కుమార్తె గతంలో విమానంలో ప్రయాణించాలని కోరింది. వ్యాపారం చేసే అతను బిజీ లైఫ్ వల్ల తన కుమార్తె అడిగిన కోరికను వెంటనే తీర్చలేకపోయాడు. వ్యాపారపరంగా అనేక ప్రాంతాలకు వెళ్లే సమయంలో తనకు ఆలోచన వచ్చింది. విమానాన్నే తీసుకుని వచ్చి దానిలో హోటల్ నిర్వహిస్తే తన కుమార్తె ఎప్పుడు కావాలంటే అప్పుడు విమానం ఎక్కచ్చని, హోటల్ వ్యాపారము చేయొచ్చని నిర్ణయించుకున్నాడు. ఈ తరహా హోటల్స్ పై అధ్యయనం చేసి నిరుపయోగంగా ఉన్న విమానంను కొనుగోలు చేశాడు. దానిని తీసుకువచ్చి హోటల్ నిర్వహించేందుకు అవసరమైన పర్మిషన్లు తీసుకుని బెంగళూరులోని బన్నేరుఘట్ల రహదారిలో జాతీయ రహదారికి పక్కనే ఈ టైగర్ ఏరో రెస్టారెంట్ పేరిట హోటల్ని ప్రారంభించారు. యాక్చువల్లీ ఇది వచ్చి సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ అయింది. ఇది చాలా మందికి ఫ్లైట్ చూసేకే వేయాలి, ఒరిజినల్ ఫ్లైట్ ఆడపై ముట్టేకే వేయలేదు దాన్ని. ఇక్కడ మిడిల్ క్లాస్ వస్తారు, గార్పన్ సోషల్ వస్తారు, ఆటో డ్రైవర్ వస్తాడు, సీనియర్ సిటిజన్ వస్తారు. అందరూ లోపలికి వచ్చి ఫోటోషూట్స్ తీసుకొని నెమ్మదిగా భోజనం చేసుకొని మేము అట్లీస్ట్ ఆడానా పోయక్కలేదు, వీటికన్నా వచ్చి మా ఫీల్డ్లో మా ఒకటి కనసుని నెనసేసుకోండాము అనేసి అందరూ వస్తూ ఉంటారు సార్. ఇక్కడ గ్రానైట్ బిజినెస్ గుజరాత్కి అని ఒక ట్రిప్కి పోయిండారు. ఆ గుజరాత్లో ఈ కాన్సెప్ట్ ఉంది. యాక్చువల్లీ ఇండియాలో 7 ఉందంట, మాది మార్జిన్లో ఫస్ట్ ఇదే. ఓవరాల్స్ వస్తే 6 పాయింట్లో ఉంది మాది. ఈడ ఆడకు పోయినప్పుడు యాక్చువల్లీ ఇది కూతురు కోసం చేసినది మా మతినన్న. అంటే కూతురు అడుగుతా ఉన్నంట, అప్ప నన్ను ఎప్పుడైనా ఫ్లైట్లో తోడుకోపో అనేసి. ఇప్పుడు అన్నకి బిజినెస్ ఫీల్డ్ ఉండేటప్పుడు ఫ్రీ ఉండిండలేదు. ఆ కాన్సెప్ట్ చూసినాక సరే ఆయా కూతురు అడిగే కదా, ఒరిజినల్ చర్చిస్తాము, ఎప్పుడో కితాపై వచ్చే బదులు ఒరిజినల్ ఒక ఫ్లైట్ చర్చిస్తాము అనేసి ఆడే కూకొని 1 నెల 2 నెలలు ఆడే ఉండి ఎట్లా తావాలా, ఏం చేయాలా, ఏం డాక్యుమెంట్ వైజు అంతా ఆడ ప్రిపేర్ చేసుకొని ఎండ్ ఆఫ్ ది డే ఫిబ్రవరి ఈడ లాంచ్ అయ్యాయి సార్. ఇది మాది ఒకసారి యాంటిక్ పీస్ అయిపోయింది. జనాలకి ఇప్పుడు అదర్స్ రెస్టారెంట్ ఎన్నో రెస్టారెంట్స్ చూసింటారు, బట్ ఈ రెస్టారెంట్ ఏడా సిక్కేలే చూసేకి. బట్ ఎయిర్ప్లేన్ రెస్టారెంట్ కదా, ఇది ఏడా సిక్కేలే చూసేకి. బట్ ఇది మా నేషనల్ పార్క్ ఉంది నియర్ బై. నేషనల్ పార్క్ పై ఈడు వచ్చి ఒక విజిట్ వేసేసి పోతూ ఉంటారు సార్. మెయిన్ ఫోటోషూటు ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. ఎయిర్ప్లేన్ ఫోటోషూట్కి ఇప్పుడు అట్రాక్షన్ అయిపోయింది సార్. ఇది ఒకసారి మేము మాకు ఖుషి అవుతుంది, యాంటిక్ పీస్ అయిపోయింది ఇప్పుడు ఇది. ప్రస్తుతం ఈ హోటల్ ఆ ప్రాంతానికి ల్యాండ్ మార్క్గా తయారైంది. నగరంలోని ప్రజలు విమాన హోటల్ని సందర్శించేందుకు వెళ్తున్నారు. ఈ రోడ్డులో ప్రయాణించే వారిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటుండడంతో అక్కడ ఆగి ఫోటోలు దిగుతున్నారు. విమాన హోటల్కి వచ్చే కస్టమర్కి టేబుల్ బుక్ చేసుకోవడానికి బోర్డింగ్ పాస్ తరహాలో టేబుల్ నెంబర్ కేటాయిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు కాక్పిట్లోకి వెళ్లి ఫోటోలు దిగుతున్నారు. విమానంలో నేరుగా కాక్పిట్ చూసే అవకాశం చాలా అరుదు. విమానంపై ఆసక్తి ఉన్నవారు కాక్పిట్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక లోపలికి వచ్చే వారిని ఆహ్వానించడం, ఫుడ్ ఆర్డర్ తీసుకునేవారు ఇలా అన్ని విమాన ప్రయాణంలో కలిగే అనుభూతి వలె ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కస్టమర్లు. నా పేరు జోష్న, వైజాగ్ నుంచి వచ్చాం. ఇక్కడ అంబిషన్ చాలా కొత్తగా అనిపించింది. చూడగానే చాలా థ్రిల్గా ఫీల్ అయినాం. ఫ్లైట్లో ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫ్లైట్ అంబిషన్ అనేది చాలా న్యూ థింగ్. అది మన ఇన్నోవేటివ్ ఐడియా. వెరీ గుడ్, నైస్ సార్. I'm Vijita. We have come from Jigani. So this is the first time we are coming to Tiger Aero restaurant, and we've had a very great time. The ambience is so good. We had a very great time. We have come with the family, and it was my father's birthday, so just wanted to give him a special moment and bringing them here to the Aero Tiger restaurant, which is for the first time ever in India. We have had a very great experience. విమానంలో ప్రయాణం చేయని సాధారణ ప్రజలు కూడా ఇక్కడికి వెళ్తూ ఫ్లైట్ ఎక్కిన అనుభూతిని పొందుతున్నారు. వీరి ఆలోచన చాలా బాగుందని, టేస్ట్ కూడా అదిరిందని అంటున్నారు.